ఒక కోతి చెట్టు మీద కూర్చొని పళ్ళు తింటూ ఉంది. అదే సమయానికి అక్కడికి ఒక పెద్ద ఏనుగు వచ్చింది. ఓ పక్కనున్న రొబ్బలు తీసుకుని అది తింటుంది. దాన్ని చూసిన కోతి, "ఓయ్ తమ్ముడు, ఆ రొబ్బలు కాదు ఈ పక్క రొబ్బలు తిను, ఇవి చాలా బాగుంటాయి" అని అంటది ఏనుగుని కోతి. అది విన్న ఏనుగు, "ఎవడ్రా నీకు తమ్ముడు? ఎలా కనిపిస్తున్నాను? ఈ తొండంతో పట్టుకుని ఇసిరానంటే 7 కాలువల అవతల పడతావు, ఏమనుకుంటున్నావో" అని చాలా కోపంగా అంటది. అది విన్న కోతి, "నువ్వెలా తమ్ముడు అవుతావో చెప్తానినరా. ఈ చెట్టు చిన్నప్పటి నుంచి అంటే మొక్కగా ఉన్నప్పటి నుంచి దీని మీద పళ్ళు తింటూ ఉన్నాను. నువ్వు ఈ మధ్యనొచ్చి ఆ కొమ్మలో, రబ్బలో తింటా ఉన్నావు ఇది పెరిగాక. ఇప్పుడు చెప్పు నువ్వు నాకేమవుతావో? తమ్ముడు అవ్వకపోతే ఏమవుతావురా?" అని కోతి ఏనుగుతో అంటది. అది అలా విని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటది. అదే సమయానికి ఒక కాకి ఎగురుతూ వచ్చి ఆ చెట్టు మీద కూర్చొని, "ఆ! తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు?" అంటది. ఇలా తమ్ముళ్ళు అనేసరికి ఏనుగుకి ఇంకా మళ్ళీ కోపమొస్తది. "ఇప్పుడే కోతిని అంటున్నాను, నన్నెందుకురా తమ్ముడు అంటున్నావని, ఇప్పుడు నీకు కూడా తమ్ముడినయ్యాను నేను" అని చాలా కోపంగా కాకి వైపు చూస్తూ ఉంటది. అప్పుడు కాకి అంటది, "నువ్వే కాదు ఏనుగు, ఆ కోతి కూడా నాకు తమ్ముడే. చెప్పనా ఎలా తమ్ముళ్ళవుతారో మీరు? నేను ఎక్కడో పండు తిని ఇక్కడ రెట్టేస్తే ఆ రెట్టలో ఉన్న ఇత్తనంతో ఈ చెట్టు పెరిగింది. అర్థమవుతుందా? మీరిద్దరూ నాకెలా తమ్ముళ్ళవుతారో" అని ఎటకారంగా నవ్వి ఎగిరిపోద్ది.